హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి ఎట్లుంటుందో ఈరోజు మళ్ళీ ఒకసారి రుజువు చేసిందనమాట. వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ చేసి విజయవాడ జైల్లో పెట్టిన సందర్భంగా ఆయనతో ములాఖాత్ అయ్యేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి జైలుకి వెళ్ళిండు. ఈ నేపథ్యంలో విజయవాడ మొత్తం అక్కడికి వచ్చి పోగైపోయిందనమాట. వాస్తవానికి పోలీసులు అంటే ఈ క్రౌడ్ మేనేజ్మెంట్లో భాగంగా 144 సెక్షన్ విధిస్తే కూడా ఇంతమంది జనాలు ఎక్కడి నుంచి వచ్చారన్నది ఇప్పుడు ఆసక్తికరం. ఈ నేపథ్యంలో చంద్రబాబు మీద, తర్వాత నారా లోకేష్ మీద, వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేసిండు. అసలు పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఇట్లా ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళందరినీ బెదిరించి ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్టు? తుని ఎన్నికల దగ్గర నుంచి మొదలు పెడితే తిరుపతి వైస్ చైర్మన్ వరకు ప్రతి ఎన్నికను కూడా ఇట్లా చేస్తూ పోతే ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతా ఉంటే పోలీసులు వాటి గురించి పట్టించుకోకుండా ఇట్లా వల్లభనేని వంశీమోహన్ అంటే ఏం తప్పు చేసినని అరెస్ట్ చేశాడని చెప్పి ఆయన చాలా తీవ్రంగా ఆరోపించారు. తర్వాత మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, ఎక్కడ సప్త సముద్రాలు దాటినా కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ ఆయన చాలా సీరియస్ కామెంట్ చేశాడు. ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు విందాం. రేపొద్దున ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలోడ తీసి పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. విన్నారు కదా, బట్టలు కూడా తీసి మరి ఎక్కడున్నా సరే సప్త సముద్రాలు దాటినా సరే లాక్కొచ్చి చట్టం ముందు నిలబెడతామని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెర మీద మాట్లాడేది జస్ట్ 0.1% అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట. తెర వెనుక ఆయన ఉగ్రరూపం, విశ్వరూపం తెలిసిన వాళ్ళకు వేరే ఉంటారు. అందుకే పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది అనమాట. వాస్తవానికి గత కొన్ని రోజులుగా వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈ పచ్చ మీడియా ఎట్లాంటి కథాకళి నృత్యాలు, భరతనాట్యం చేస్తూ తమ పచ్చపత్రికల్లో ఎట్లా ఆయన వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తూ ఉందో చూస్తూనే ఉన్నాం కదా. మరి ఇదే ప్రయోగం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాజాప్తా బెజవాడ సెంట్రల్ జైలుకి వెళ్ళి వల్లభనేని వంశీతో ములాఖాత్ అయ్యిండు. ఆయన నేరస్తుడే అని మీరు నిరూపించదలుచుకుంటే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోయి ఆయన కలిసిండు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆయన గురించి చూస్తూ ఉంది. మరి కిరణ్ రాయల్ ఉన్నాడు కదా, ఆయనను పోయి పవన్ కళ్యాణ్ పలకరించి ఆయనకు సంఘీభావం తెలిపొచ్చే అవకాశం ఏమైనా ఉందా? చంద్రబాబు గారు ఇట్లా అంటే వాళ్ళ కూటమి నేతలు ఎవరైనా ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళను దగ్గరికి పిలిచి లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా సంఘీభావం తెలిపే అవకాశం ఉందా? ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేసే అవకాశం ఉందా? ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు రాజకీయాలు అన్నప్పుడు విమర్శలు, సద్విమర్శలు ఇవన్నీ కామన్, అవి తీసుకోలేరు. పైగా చాలా అంటే హిలేరియస్ కామెంట్స్ కూడా చేశారు అనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే చంద్రబాబు గారి కంటే అందంగా, హ్యాండ్సమ్గా, నారా లోకేష్ బాబు గారి కంటే అందంగా, హ్యాండ్సమ్గా ఉన్న అవినాష్, వల్లభనేని వంశీమోహన్, కొడాలి నాని అంటే ఈ మనుషులకు గిట్టదు. ఇంకొకటి, తమ సామాజిక వర్గంలోని నేతలు ఎవరైనా ఎలివేట్ అవుతూ ఉంటే పక్క పార్టీలలో సహించలేరు. అందుకే ఈ ఆక్రోశం, బలవంతపు కేసులు, తిల్లు బెదిరింపులు ఎంత దూరం పోతారో చూస్తుంది అని చెప్పి మాట్లాడింది అనమాట. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకని కొడాలా నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు. వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకి అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెలేయడము. ఇదే చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, TV5, వీళ్ళు ముగ్గురు మిడ్ నైట్ మసాలా ఇదనమాట. నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఓట్లు వేయించడం కోసం ఒక మాఫియా సామ్రాజ్యం ఇదంతా. ఆ మాఫియా సామ్రాజ్యంలో
ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఈ అవినాష్ కానీ, నాని కానీ, వంశీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే, మా శంకర్రావు కానీ, మా బ్రహ్మనాయుడు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే అంతే, వాళ్ళ సామాజిక వర్గంలో తప్పు పుట్టారు, వాళ్ళ అన్యాయస్తులు అని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ మీద ఇల్లీగల్ అరెస్ట్ చేయించడం, వాళ్ళ మీద బురద చల్లడం, వాళ్ళని ట్రోల్ చేయించడము, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నైజం, లోకేష్ గారి నైజం కూడా. విన్నారు కదా, ఇట్లా ట్రోల్ చేసిన అనమాట. ఈ వారం రోజుల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇక మొత్తం స్టఫ్ అంతా సోషల్ మీడియాలో దిగిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పటికే అంటే సూపర్ 6 హామీలు ఎత్తేసి విద్యా వైద్యాన్ని కార్పొరేట్లకు దారాదత్తం చేసిన నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా ఒక్కసారి జడలు విప్పి నాట్యం చేస్తూ ఉందన్నమాట సోషల్ మీడియాలో. ఇక దాన్ని కౌంటర్ చేయలేక ఇక టీడీపీ ఈ బ్యాచ్ అంతా కూడా యూట్యూబ్ గొట్టంగాలను ఇంచుమించు ఒక 80-100 మందిని ఛానళ్లను హైర్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి ఇప్పుడే ఒక ఫ్రెండ్ చెప్తా ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చిర్రు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే మంచి ప్రభుత్వాన్ని ఇస్తాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మించిన సంక్షేమాన్ని అందిస్తాం, అంతకు మించిన అభివృద్ధి చూపిస్తామని చెప్పి ఇట్లా కేసులు బెదిరింపులు, సరే చట్ట ప్రకారంగా తీసుకువెళ్ళడం, వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు ఏమైనా ఉంటే వాటిని కోర్టుల ముందు పెట్టి నిరూపించడం అదొక మార్గం. కానీ పని కట్టుకొని ఇట్లా కేసులు పెడతా పోతా ఉంటే ఇప్పుడు మరి ఈ వచ్చిన జనమంతా పిచ్చోళ్ళ. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక పోస్ట్ చాలా ఆసక్తికరంగా మారింది, అది చూపిస్తాగండి. ఇంకా ఇది జగన్మోహన్ రెడ్డి బలం ముందు ఈవీఎంల బలం ఒక్కటే గొప్పది, ఈ భూ ప్రపంచంలో ఇంకా ఎవడు పనికి రాడని ప్రతిరోజు తెలుస్తుంది, జైహో జగన్ అని. జగన్మోహన్ రెడ్డి బలం ముందు ఈవీఎంల బలం ఒకటే గొప్పది, ఈ భూ ప్రపంచంలో ఇంకెవడు పనికిరాడని అని ప్రతిరోజు తెలుస్తుంది, జైహో జగన్ అని చెప్పి ఎవరో పోస్ట్ పెట్టడం చాలా ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి కూటమిలో ఇన్ని పార్టీలు కలిసి కొమ్ము కాసినప్పుడే ఇక ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఒక చిన్న పాప వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తూ తన దగ్గరికి వెళ్ళాలని ఎట్లా ట్రై చేసింది. ఇప్పుడు చాలామంది తల్లులను కంటతడి పెట్టిస్తూ ఉందన్నమాట. ఒకసారి ఆ విజువల్ కూడా చూపిస్తా చూడండి. ఇది సీను. ఇప్పుడు ప్రజల నుంచి ఈవీఎంల ద్వారా ఇంకొక రకంగా దూరం చేయొచ్చేమో, కానీ వాళ్ళ గుండెల్లో ఉన్న అభిమానాన్ని దూరం చేయడం సాధ్యమయ్యే పనేనా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవునన్నా కాదన్నా మళ్ళీ పదే చెప్తా ఉన్నా, 70 ఏళ్ల చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనన్ని విప్లవాత్మక సంస్కరణలు మార్పులు తీసుకొచ్చిండు. గడప గడపకు ప్రభుత్వం కావచ్చు, ఇంటింటికి వైద్యం కావచ్చు, విద్యలో సంస్కరణలు కావచ్చు, ఏ ఒక్క మొగోడు మొరగాడైనా చేసిండా? అట్లా చేసిండు కాబట్టి ఈ నీరాజనాలు. ఊరికే రాదు అభిమానం. ఇప్పుడు చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ తీసుకోండి ఒకసారి. చంద్రబాబు గారి 40 ఏళ్ళ అనుభవంలో ఏ ఒక్క మంచి పనైనా పేద ప్రజల కోసం ఇట్లాంటి ప్రయోగాలు చేసిండా? ఎంతసేపు కార్పొరేట్లకు దోచిపెట్టుడు, కులపోలకు రియల్ ఎస్టేట్ మాఫియా ద్వారా రాసిచ్చుడు, ఇవి తప్పిస్తే ఏమైనా చేసిండా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం కదా, సనాతనం అనే పదాన్ని బూత్గా మార్చేసిండు ఆయన. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో తిరుమలలో అన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే పట్టపగలు ఏ ఒక్కదాన్ని కూడా ఖండించిన పాపన పోలే. ఇవన్నీ పక్కన పెట్టి మ్యూజికల్ నైట్లకు హాజరవుతా ఉన్నాడు ఆయన. సో ఇది వీళ్ళ విధానం. ఇక జననేతకేమో ఇట్లాంటి నీరాజనాలు అనమాట. ఎందుకు రాదు? ఆబ్వియస్లీ మీరు నిజంగానే మొగోళ్ళు మొనగాళ్ళు అయితే ఈవీఎంలను నమ్ముకోకుండా ప్రజల ఓటుతో, ప్రజా ఓటు బ్యాంకుతో గెలిచిరండి, అప్పుడు ప్రజలు మీకు వంత పడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.